అనగా 2002 తారీఖు ఆగస్టు 2026న మా హాస్పిటల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంటే శ్రీ భాషా గారి ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గారి వర్ధంతి జయంతి మనం వేడుకగా జరుపుకుంటున్నాం. మనం ఈరోజు గర్వంగా 3 రంగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసుకుంటున్నాం. గర్వంగా 3 రంగులు దేనికి ప్రతీక అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇటువంటి తరుణంలో అటువంటి మహనీయులను మనం స్మరించుకుంటే మనందరికీ కూడా వారి ఆశీస్సులు ఉంటాయి. మన జీవితాలు బాగా మెరుగుపడతాయి. ఈ సందర్భంగా మన స్వచ్ఛంద సంస్థల భాషా గారు 2 మాటలు మాట్లాడతారు. ప్రముఖ వైద్య నిపుణులు, మా స్వచ్ఛంద సంస్థల ప్రేమపాత్రులు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు బహుముఖ ప్రజ్ఞాశాలి, మహామేధావి, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా మా స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి పింగళి వెంకయ్య గారి చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పింగళి వెంకయ్య గారు 2/8/1975 సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర బట్ల పెలుబరి అనే గ్రామంలో జన్మించారు. ఆయన మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య గారు. మరి ఆ 3 రోజుల జెండా ప్రతి ఆగస్టు 15కి రిపబ్లిక్ డే 26వ తేదీ నాడు ప్రతి ఊరు వాడ, ప్రతి చోట, ప్రతి పాఠశాల, ప్రతి చోట కూడా ఆ జెండా ఎగురవేసుకునేటప్పుడు మన పింగళి వెంకయ్య గారు మనకందరికి గుర్తొస్తారు. ఆ మహానుభావుడు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రతి చోట తెలియజేయాలా, అందరికీ ఆదర్శంగా నిలవాలా. మన భారతదేశం మంది పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత, ప్రజల నుండి, ప్రజల కొరకు ఎన్నుకోబడే దేశం మంది భారతదేశం. అటువంటి దేశంలో మనం పుట్టడం గర్వకారణం. మన ఆ మహానుభావుడు పింగళి వెంకయ్య గారు అన్ని ఆలోచన దృక్పథంతో మరి 150వ జయంతి సందర్భంగా కూడా మేము మరి గుర్తు చేసుకోవడం చాలా సంతోషకర విషయం, ఆనందకర విషయంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసిన విశిష్ట సేవలకు, జాతీయ జెండా రూపకల్పనకు మరి 1963 సంవత్సరంలో ఆకాశవాణి కేంద్రానికి పింగళి వెంకయ్య పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన 1963 సంవత్సరంలో దివంగత అయ్యారు. ఆ మహానుభావుని మరొకసారి స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, మరి రాబో రోజుల్లో కూడా పింగళి వెంకయ్య గారి యొక్క జయంతిని, వర్ధంతిని మనం చేసుకుంటూ ఆ మహాయుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.